ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా దేవరా జాతర కొనసాగుతోంది. గత 6 ఏళ్లుగా ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎట్టకేలకు నేడు ఫుల్ స్టాప్ పడింది. ఎన్నో రోజులుగా ఊరిస్తూ మూవీపై వచ్చిన హైప్కి ఏమాత్రం తగ్గకుండా నేడు శుక్రవారం సెప్టెంబర్ 27వ తేదీన వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన దేవరా మూవీ పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. ముఖ్యంగా అర్ధరాత్రి 1 గంటకే ప్రత్యేక షో స్టార్ట్ అయిపోవడంతో థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ అందరూ మామూలుగా లేదు. అంతేకాకుండా ఎక్కడ చూసినా దేవరా ఫీవరే నడుస్తుంది. పైగా ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో కలెక్షన్స్కు అప్పుడే ఊచకోత మొదలైపోయింది. ఇక ఈ సినిమా చూసిన ఫ్యాన్స్ నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మాత్రం దేవరా మూవీ అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా చూడాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దేవరా మూవీ చూసిన అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో రివ్యూ ఇస్తున్నారు. అయితే ఎక్కువ శాతం దేవరాకి పాజిటివ్ టాక్ వస్తుంది. కానీ ఇలాంటి సమయంలో కొంతమంది దేవరా మూవీపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా దేవరాపై నెగిటివ్ పోస్టులు చేస్తున్నారు. ఇక అలాంటి వారిని ఉద్దేశించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరైతే దేవరా మూవీ రిలీజ్కు ముందు నెగిటివ్ టాక్ ప్రచారం చేశారో అలాంటి వారందరూ ఖచ్చితంగా దేవరా మూవీ చూడాలని కోరారు. దేవరా మూవీలోని ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్స్ చూసే వారికి గూస్ బంప్స్ రావడం పక్కా అంటూ వెల్లడించారు. ఎన్టీఆర్ దేవరా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే దేవరాతో ఎన్టీఆర్ రికార్డ్స్ను తిరిగి రాయడం పక్కా అని, దీని దెబ్బతో ఇండస్ట్రీలన్నీ షేక్ అవ్వాల్సిందే అంటూ ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తెలుగు రాష్ట్రాలన్నీ మల్టీప్లెక్స్లో దేవరా తప్ప మరే సినిమా ఆడే పరిస్థితి లేదు. ముఖ్యంగా హైదరాబాద్లో ప్రసాద్ మల్టీప్లెక్స్లో నేడు దేవరాకి ఏకంగా 42 షోలు వేయబోతున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఒకరోజు ఒక సినిమాకి ఇన్ని షోలు పడిందే లేదు. ఈ అరుదైన రికార్డును దేవరా సొంతం చేసుకుంది. ఈ ఆల్ టైమ్ రికార్డుతో పాటు ప్రసాద్ మల్టీప్లెక్స్లో మొదటి రోజు అత్యధిక వసూలు సైతం నమోదు అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం ప్రసాద్ మల్టీప్లెక్స్లో అనే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాల మల్టీప్లెక్స్లోనూ దేవరా జోరు కొనసాగుతోంది. పైగా మూవీ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో అన్ని థియేటర్స్ హౌస్ఫుల్ అయిపోయాయి. కేవలం మొదటి రోజు మాత్రమే కాకుండా వీకెండ్స్లోని శని, ఆదివారాల్లోనూ సినిమాకు ఇదే స్థాయిలో షోలు పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇదిలా ఉంటే దేవరా మూవీలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్తో పాటు సైఫ్ అలీ ఖాన్, శృతి మార్తే, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నైరన్, అజయ్ తదితర నటులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా కళ్యాణ్ రామ్, సుధాకర్, మికిలినేని సంయుక్తంగా నిర్మించారు. మరి దేవరా మూవీపై ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో మాకు తెలిపండి.